జయత్సతిబలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయితు సుగ్రీవో రాఘవేనాభిపాలితః. అనంత వృత్తాంతాన్ని హనుమంతుడు మరలా చెప్పసాగాడు. మిత్రులారా, రామసుగ్రీవుల ప్రయత్నం సఫలమవుతుంది, మన శ్రమ ఫలిస్తుంది. మహాపతివ్రత అయిన జానకీదేవి యందు నేను విశేష శ్రద్ధాభక్తులతో ఉన్నాను. నిజ మహత్తర తపోబల సంపన్నుడైన రావణుడు ఆ శక్తితో లోకాలనన్నింటినీ దహించి వేస్తాడు. ఆ శక్తి ఉన్నది కాబట్టే సీతాదేవిని స్పృశించిన వాడు భస్మం కాలేదు. జరిగిన సమాచారం అంతా మీకు చెప్పాను. స్నేహితులారా, మీరు జాంబవంతుడు అంగీకరిస్తేనే మనమందరం లంకకు పోయి జానకీదేవిని తీసుకువచ్చి రామలక్ష్మణులకు అప్పగిస్తే బాగుంటుందని నాకు తోస్తున్నది. ఏకమాత్రుడనైన నేనే రావణుని పరివార సమేతంగా సునాయాసంగా అంతం చేయగలను. అట్టి స్థితిలో ధీర శూరవీర పరాక్రమ సంపన్నులైన మీరు కూడా తోడు వస్తే లక్ష్య సాధన విషయంలో వేరే చెప్పనవసరం లేదు. ఇంద్రజిత్తు ప్రయోగించే బ్రహ్మాస్త్ర, ఐంద్రాస్త్ర, వారణాస్త్ర, వాయవ్యాస్త్రాలలో దేన్ని ప్రయోగించినా నేను వాటన్నింటినీ తిరస్కరించి రక్కసిమూకలను చీల్చి చెండాడుతాను. మీరు అనుమతిస్తే ఇంద్రజిత్తును సైతం నేను చీల్చి చెండాడగలను. నిర్విరామంగా నాచే వర్షించబడే పాషాణ వర్షానికి దేవతలైన జీవాలను కోల్పోవలసిందే. ఇక రక్కసిమూకల విషయం వేరే చెప్పాలా? చెలియలికట్టను సముద్రం దాటునుగాక, మందరగిరి చలించునుగాక. మన జాంబదీశ్వరుని ఎట్టి శత్రువులైనా కంపింపచేయజాలను. ఏకమాత్రుడైన అంగద మహావీరుడే వైరి వీర సర్వస్వాన్ని అంతం చేసివేయగలడు. బలపరాక్రమ సంపన్నులైన పనస నీలాదుల జగన వేగానికి మందరగిరి అయినా భగ్నమై తీరుతుంది. ఇక నిశాచరాధములను మన వారు ఖండఖండలు చేసివేయగలరనడంలో సంశయం లేదు. సురాసుర, నాగ, యక్ష, గంధర్వ పతగులలో ఎవ్వరూ కూడా మైంద ద్వివిధులతో పోరాడజాలరు. అశ్విని దేవనందనులైన వారితో పోరగల వారిని నేను ఇంతవరకు దర్శించలేదు. బ్రహ్మవర ప్రభావ సంపన్నులైన వారు మహాగర్వంతో పోరగలరు. అమృతపానం చేసిన మైంద ద్వివిధులను సమ్మానించాలని ఎవరి వల్ల వారికి మరణం రాకుండా బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. తత్ప్రభావంతో వారు అమర సైన్యాలపై దండెత్తి అమృతపానం చేశారు. కనుక వీరిద్దరూ క్రుద్ధులైతే గజ అశ్వరథయుక్తమైన లంకను సర్వనాశనం చేసి వేస్తారు. ఏకమాత్రుడనైన నేనే లంకనంతను భస్మం చేసి రాజబాటల్లో నా కీర్తిని చాటించుకున్నాను. అత్యధిక బల పరాక్రమ సంపన్నులైన శ్రీరామలక్ష్మణులు, రామసురక్షితుడైన సుగ్రీవరాజు కూడా నిశాచర సర్వస్వాన్ని ఓడిస్తారని, అట్టి శ్రీరామదాసుడని నేనని వాయునందడనని ప్రకటించుకున్నాను. వానర సోదరులారా, మహాపతివ్రత అయిన సీతాదేవి రావణుని లంకలోని అశోకవాటికలో ఉన్న సింసపా తరుఛాయిలో రాక్షసాంగనుల కాపులాలో కాలం గడుపుతున్నది. దుఃఖపీడిత ఆమె మేఘావృత చంద్రరేఖలా కాంతిహీనంగా ఉంది. సదా రామధ్యానంలో ఉన్న ఆమె మహాబలశాలి అయిన రావణుని మనసులో కూడా లెక్క చేయడం లేదు. ఆమె తలపుకు వస్తే నా హృదయం ద్రవించిపోతున్నది. నహుషుడు సతీదేవికై ఎంతగా ప్రయత్నించినా ఆమె సదా మహేంద్రనే ధ్యానించి అభిలషించిన రీతిగా సీతాదేవిని ఎంతగా రావణుడు బలాత్కరించిన శ్రీరాముణ్ణి ధ్యానిస్తున్నది. ఆనాడు ఏ చీరతో ఉన్నదో ఇప్పుడు అదే చీరతో ఆమె ఉంది. ధూళి ధూసరితాంగై దీనై అనుక్షణం ప్రాణనాథునికై నిరీక్షిస్తున్నది. రావణుడు మహాపరాధం చేసిన ఆమె తన పాతివ్రత్య ప్రభావంతో వాణ్ణి నాశనం చేయలేదు. ఆమెను బంధించి ఉంచడం వల్లనే వాని తప ప్రభావం నాశనమయ్యింది. రామచంద్రుడు వచ్చి రావణుని అంతం చేయడం అనేది నామమాత్రమే. సహజ కృసాంగి అయిన జానకీదేవి భర్తృవియోగం వల్ల ఇతోధికంగా కృషించిపోయింది. పాడ్యమి నాటి వేదపాఠకుని విద్యలో ఆమె కృషించింది. శోకసాగర మృగైన ఆమెను మనం ఎలా రక్షించుకోవాలో నిర్ణయించుకోవాలి అన్నాడు. ఓం శాంతి శాంతి శాంతి.